السلام عليكم ورحمة الله وبركاته. వెక్కిళ్ళు వెక్కిళ్ళు హిక్స్ మన శరీరంలో కడుపులోని భాగాలను ఛాతీలోని భాగాలను విడదీస్తూ ఉదర వితనం డయాఫ్రామ్ అనే పొర ఉంటుంది. ఈ పొర సక్రమంగా పనిచేయనప్పుడు వెక్కిళ్ళు హిక్స్ వస్తాయి. శ్వాసక్రియను నియంత్రించటానికి మెదడులో ఒక ప్రత్యేక కేంద్రం ఉంటుంది. డయాఫ్రామ్ చర్యలను కూడా ఇదే నియంత్రిస్తుంది. ఈ కేంద్రం నుండి ఫ్రెనిక్ నాడి ఫెర్నిక్ నెర్వ్ కి దాని నుండి ఉదర వితనానికి సమాచారం అందుతుంది. మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు డయాఫ్రామ్ పొర ముడుచుకుంటుంది. ఊపిరితిత్తుల్లో గాలి నిండుతుంది. గుండె ఊపిరితిత్తుల్లో ఉండే కుహరం థొరాసిక్ కేవిటీ పెద్దదవుతుంది. డయాఫ్రామ్ తిరిగి మామూలు స్థితికి రాగానే ఊపిరితిత్తుల్లో గాలి బయటకు పోయి కుహరం మామూలు స్థాయికి చేరుకుంటుంది. డయాఫ్రామ్ ముడుచుకునటం మామూలు కావటం ఒక క్రమంలో జరిగినప్పుడు శ్వాసక్రియ సక్రమంగా జరుగుతుంది. ఏదైనా కారణం వలన ఫ్రెనిక్ నాడి కానీ డయాఫ్రామ్ కానీ సరిగ్గా పనిచేయకపోతే ఆ క్రమం తప్పుతుంది. అటువంటి పరిస్థితుల్లో లోపలికి గాలి పీల్చుకున్నప్పుడు సర్వపేటిక అకస్మాత్తుగా మూసుకుంటుంది. అప్పుడు హిక్ అనే శబ్దం వస్తుంది. డయాఫ్రామ్ సరిగ్గా పనిచేయనంత వరకు ఈ శబ్దం కొనసాగుతుంది. అవే వెక్కిళ్ళు హిక్స్. వెక్కిళ్ళు పెద్ద ఆరోగ్య సమస్య కాదు, కానీ అవి ఎంతకు ఆగకుండా కొనసాగితే మాత్రం కష్టం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.